ఉత్తరప్రదేశ్‌లోని అమీర్‌పూర్‌లో బెత్వా నది మీద నిర్మిస్తున్నటువంటి ఒక వంతెన కూలిపోయి 6 మంది శ్రామికులు అక్కడికక్కడే చనిపోయారు. కడుతున్నటువంటి వంతెన అది ఇంకా. ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం కట్టింది కాదు. ఇంకా నిర్మిస్తున్నారు. అదే కూలిపోయింది. ఎందుకు కూలిపోయిందిరా అంటే తీవ్రమైనటువంటి తుఫాను కారణంగా కూలిపోయింది అంటున్నారు. అలాంటప్పుడు మీరు ఎందుకు అక్కడ పని చేయాలి? ఒకటి కాంట్రాక్ట్ తప్పిదం ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ అది తప్పిదం కాదనుకుంటే అందులో అవినీతి జరిగిందని అర్థం. మన దేశంలో జరుగుతున్నటువంటి అవినీతి ఈ దేశాన్ని కబళించేస్తుంది. అవినీతి సామ్రాజ్యం ఈరోజు నాయకుల్ని భయపెడుతుంది. ఎవరైనా ఒకవేళ నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకుడు అధికారి వచ్చాడంటే చంపేస్తారు వాళ్ళు. కానీ ఉత్తరప్రదేశ్లో ఈరోజు అలా జరిగితే ఎవరిని అంటారు? యోగి ఆదిత్యనాథ్నే అంటారు. మరి బాధ్యత ఎవరు తీసుకోవాలి? ప్రభుత్వమే తీసుకోవాలి. ఇప్పుడు నివేదిక ఇమ్మని చెప్పారు. దేని వల్ల కూలిపోయిందని. తీవ్ర తుఫానో లేకపోతే ఇంకేదో కారణంతో తప్పించుకుంటే ప్రకృతి పేరు చెప్పి ఆ కాంట్రాక్టర్ని వీళ్ళు ఉపేక్షించినట్లే లెక్క. అందులో వీళ్ళు కూడా భాగస్వామి ఉన్నట్లే లెక్క ప్రభుత్వ అధికారులు. మన దేశంలో 35% మాత్రమే ఈ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటిది. ఏ కాంట్రాక్ట్ అయినా సరే 35% లేదా 40% మాత్రమే దాని మీద పెడుతున్నారు పెట్టుబడులు. మిగతాదంతా 60 నుంచి 65% అధికారులకి, కాంట్రాక్ట్ లాభానికి, అలాగే ఈ నేతలను మేపడానికే పెడుతున్నారు. అంటే ప్రజల సొమ్ము ఏ విధంగా నాశనం అవుతుందో చూడండి. ఈ విధంగా ఉంటే నాసిరకమైనటువంటి ప్రాజెక్టులే తయారవుతాయి. ఇది ఒక్క ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ లేకపోతే మధ్యప్రదేశే కాదు, దేశం మొత్తం మీద జరుగుతున్నటువంటి అవినీతి. ఈ అవినీతి వల్లే మనం నాశనం అయిపోతున్నాం. ఒకటి 100 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టుకి 300 కోట్ల రూపాయలు విడుదల చేయడం, లేదా 100 కోట్ల ప్రాజెక్టుకి 100 కోట్లు విడుదల చేస్తే 30 కోట్లు మాత్రమే పెట్టి 70 కోట్లు తినేయడం. దీనివల్ల ప్రజల సొమ్ము ఈ విధంగా నాశనం అయిపోతున్నట్లే. ఒకవేళ నాణ్యంగా కట్టాలనుకుంటే దానికి 60-70% ఎక్కువ విడుదల చేయించుకుంటున్నారు. అవసరమైతే ఇంక 200% కూడా, అంటే 100 కోట్ల దగ్గర 300 కోట్లు 250 కోట్లు వసూలు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి. అంటే ఎంత నాశనది? 150% ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే ప్రజల సొమ్ము ఆ విధంగా వృధా అయిపోతుంది. లేదు 100 కోట్లు ప్రాజెక్టుకి 100 కోట్లు విడుదలైతే 35% మాత్రమే ఆ ప్రాజెక్టు మీద పెడుతున్నారు. మిగతా 65% అధికారులు తినడానికి, కాంట్రాక్ట్ లాభము, అలాగే ఇది నాయకులకి. ఇలాగే మొత్తం నాశనం అయిపోతుంది. మన దేశం సర్వనాశనం అయిపోవడానికి కారణం కూడా ఈ అవినీతి. అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది అవినీతి. దీన్ని మనం రూపుమాపకపోతే మన దేశమే నాశనం అయిపోతుంది. ప్రపంచ దేశాలు, చాలా దేశాలు ఈరోజు అభివృద్ధిలో ముందున్నాయి అంటే ఇది కూడా ప్రధాన కారణం. అవినీతి అక్కడ లేకపోవడం. ఉన్నా కూడా ఒక 10-15%. మన దగ్గర ఏంట్రా అంటే 70-80% అవినీతి పరులు ఉన్నారు. పోనీ ప్రజలకు సివిక్ సెన్స్ ఉందా? అది లేదు. ప్రజలు సివిక్ సెన్స్లు పెట్టంటారంటే అలా పెట్టరు. మనకి క్రమశిక్షణ ఉండదు, అవినీతి పరులు ఎక్కువైపోతున్నారు. అన్నిటికీ ప్రభుత్వం మాత్రమే కాదు, మనం కూడా కొంత ఇది తీసుకోవాలి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ నివేదిక పెట్టారు, నివేదిక ఇవ్వమని చెప్పారు. కానీ ప్రకృతి పేరు చెప్పి కాంట్రాక్ట్ ఎలాగైనా తప్పించుకుంటాడు. మరి ఈ 6 మంది శ్రామికుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు కనుక కాంట్రాక్ట్ మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోతే మిగతా కాంట్రాక్టులు అందరూ కూడా అలాగే చేస్తారు. తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అని భయం లేకపోతే ఈ వ్యవస్థలో ఇలాంటివన్నీ సర్వసాధారణమైపోతాయి.